నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. యువకునిపై దాడి ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్న ఈస్ట్ పోలీసులు. తమ పార్టీ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్న వైసీపీ నాయకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించనున్న విషయం విదితమే. ఈ క్రమంలో గురువారం టీటీడీ ఆఫ్లైన్ ద్వారా 150 టికెట్లను భక్తులకు విక్రయించారు. టికెట్లను ఉదయం 9 గంటల నుండి పంపిణీ చేయడానికి ప్రారంభించగా భక్తులు ఉదయం 6 గంటల నుండి క్యూలైన్లలో వేచి ఉండి టికెట్లను పొందారు. కావున భక్తులందరూ శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, టీటీడీ వీజీఓ సురేంద్ర, ఏవీఎస్ఓలు రాధాకృష్ణమూర్తి, రమేష్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, విఐ మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు చలపతి, సుబ్బారాయుడు, సుభాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అన్ని ఏర్పాట్లను టీటీడీ సర్వం సిద్ధం చేసింది. వరలక్ష్మి వ్రతం జరిగే అమ్మవారి ఆస్థాన మండపాన్ని సుగంధ పుష్పాలు, దేవతామూర్తుల ప్రతిమలు, విద్యుత్ దీప అలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు. వ్రతంకు సంబంధించి ఆన్లైన్లో 150, కరెంటు బుకింగ్లో 150 టికెట్లు మంజూరు చేశారు. వ్రతంలో పాల్గొనే భక్తులను గేట్ 3 నుండి, సర్వదర్శనం భక్తులను గేట్ 4 నుండి అనుమతించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నమస్కారం. బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఈరోజు శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అన్నదాత సుఖీభావ, మరి ఈరోజు చేనేత దినోత్సవం. చేనేతలందరూ కూడా బాగుండాలని అతిగా అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు. అలాగే ఏదైతే గతంలో 24,000 ఇచ్చి మిగతా అన్నీ కూడా ఇవ్వడం మానేశారో అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో 14 ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ 25,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు నాయి బ్రాహ్మణులకు, అలాగే ఇతర వెనుకబడిన వర్గాలు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితుల్లో మనం చూసామో ఈరోజు మళ్ళీ అన్నీ కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికి కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు, మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు, ఆ శక్తి ఇంకా ప్రసాదించాలని ఏడుకొనసాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసత్య ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో బీఆర్ నాయుడు, టీటీడీ ఉన్నతాధికారులు తిరుమల పవిత్రతను పునరుద్ధరించారని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం తన నివాసంలో ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గురించి, బీఆర్ నాయుడు గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వంలో తిరుపతి ప్రజాప్రతినిధిగా, తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్ట్ చైర్మన్గా ఎన్ని అపచారాలు, ఎన్ని అపశృతులు జరిగిందో ఒకసారి కరుణాకర్ రెడ్డిని ఆత్మవిమర్శ చేసుకోవాలనేసి కూడా నేను కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నా. నీ హయాంలో సాక్షాత్ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ప్రపంచ దేశాల్లో
ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు కోట్ల మంది ఉన్నారు. అటువంటి తిరుపతి తిరుమల దేవస్థానంలో అటువంటి దేవునికి నైవేద్యం సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డు, నెయ్యి కల్తీ నెయ్యి నువ్వు వాడి అపచారం చేయలేదా కరుణాకర్ రెడ్డి గారు? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. తిరుపతి తిరుమల దేవస్థానంలో నీ చైర్మన్గా నీ హయాంలో ఉండేటప్పుడు, నువ్వు చైర్మన్గా ఉండేటప్పుడు కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డు, వడలు ఇవన్నీ కకృతిపడి కోట్లాది రూపాయలు మీరు, మీ బినామీలు, మీ ప్రజాప్రతినిధులు, మీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాటాలు వెళ్ళలేదా? చెప్పండి. మన ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం 2 నెలలు కావస్తోంది. ఈ సంవత్సర కాలంలో ఈ లడ్డు, అన్నప్రసాదాలు ఒకసారి దేవాలయంలో పోయిన దేవుడిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడిని అడగండి. దేవుడి దర్శనం చేసుకొని వచ్చిన వెంటనే అన్నప్రసాదాలు, లడ్డు, వడలు, ఆ యొక్క పరిమళము, ఆ ఒక వాసన, ఒక తిరుమలలో పవిత్రమైన వాతావరణం ఏర్పడింది ఈ 1 సంవత్సర కాలంలో. గౌరవ ముఖ్యమంత్రి టీటీడీకి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే తిరుమల తిరుపతి నుంచి ఒక ప్రక్షాళన చేపట్టడం జరిగింది. అందులో ఒక మంచి అనుభవశాలి అయిన టీటీడీ బోర్డు చైర్మన్ రాజగోపాల్ నాయుడు గారిని నియమించడం, ఒక పద్ధతి ప్రకారం చేసే అధికారులు నియమించడం, ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికే అది దక్కింది. ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీటీడీ బోర్డు చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ప్రక్షాళన చేయడం జరిగింది. అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా నడుస్తూ ఉంది టీటీడీ తిరుమలలో. మీ మాదిరి తిరుపతిని లూటీ కొట్టలేదు. ఆఖరికి పరకామణిలో ఉండే డబ్బులు కూడా చోరీ చేయడం జరిగింది. దళితుడైన పవన్ను దారుణంగా కొట్టిన వీడియోలను వారి తల్లిదండ్రులకే పంపించి 5 లక్షలు ఇవ్వకుంటే పవన్ను చంపేస్తామని అనిల్ రెడ్డి బెదిరించారని గురువారం జనసేన పార్టీ తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి మీడియా ముఖంగా పవన్పై జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో మేము ఉన్నాము, మేము రౌడీజం చేస్తాము, మేము కొడతాము, చంపేస్తామని వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అన్నట్టు వీళ్ళు ఇక్కడ రప్ప సామాన్యున ఒక దళితుణ్ణి ఎట్టు పడితే అట్టు, ఎలా పడితే అలాగా చూడండి, ఎలా పడితే అలాగా కొట్టి ఏమి తెలియనట్టు కిడ్నాప్ చేసి కొట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకే వీడియో పెట్టి, మీ కొడుకు మా దగ్గర బందీగా ఉన్నాడు, మీరు 5 లక్షల రూపాయలు తెచ్చికపోతే వాడిని చంపేస్తాము, వాడు శవం కూడా దొరకదని చెప్పని వాళ్ళ తండ్రికి భయపెట్టి ఈరోజు పొద్దున లేచి నుంచి చేయాల్సిందంతా చేసి పోలీసు వారు వీడియో ప్రకారం తీసుకొని ముద్దాయిల్ని 3 తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే తెల్లారి నుంచి కొత్త డ్రామా మొదలుపెట్టారు వైసీపీ వాళ్ళు. దినేష్ జనసేన అంట, ఇంకొక అతను జనసేన రౌడీలంట, ఆర్మీ శ్రీనివాసులు గారితో ఉంటారని కళ్ళగట్టట్టు వీడియో మీ పార్టీ నాయకుడు 24 గంటలు మీతో ఉండే వ్యక్తి వీడియోలో అంత స్పష్టంగా కనపడతా ఉంటే
అంత దారుణంగా కొట్టిన వ్యక్తిని మీరు సమర్థించుకుంటా వచ్చి జనసేన వాళ్ళు వాళ్ళు వీళ్ళని చెప్పి సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడతారా? క్లియర్గా వీడియో ఉంది. అనిల్ రెడ్డి అనే అతను మీకు ప్రధాన అనుచరుడు, కరుణాకర్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుడు, అభినయ్ గారికి ప్రధాన అనుచరుడు. ఒక్క సామాన్యుని తీసుకొని పోయి ఆ విధంగా కొట్టి ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారా? అమాయకులు తీసుకొచ్చి స్టేషన్ లోపల కూర్చొని పెట్టారు, మా పైన తప్పుడు పోస్టులు పెడుతున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో. సిగ్గుండాలి. ఇంత క్లియర్ కట్గా వీడియో ఉంది, మీ నాయకులు ఆ వీడియోలో ఉన్నారు. దినేష్ అనే వ్యక్తి పాకాలకు చెందిన వ్యక్తి, వైసీపీ వ్యక్తి. ఇదే అనిల్ రెడ్డితో, ఇదే యువ నాయకుడు అభినయ్ రెడ్డితో అనేక వ్యాపారాలు చేసిన వ్యక్తి. వీళ్ళు దొంగల్ని దోపిడీదారులను పక్కన పెట్టుకొని జనసేన అంటారు. ఎప్పుడో ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో జైనింగ్కి వెళ్తుంటే అతను ఎందుకు వచ్చాడో ఎవరో కూడా తెలియదు. ఆ ఫోటో తీసి ఎమ్మెల్యే గారు అనుచరంటే కాస్తైనా మీకు బుద్ధి ఉందా అని అడుగుతాను నేను. వీడియోలో ఉంది, మీరు కొట్టున్నారు, మీ నాయకులు ఉన్నారు. ఎటువంటి వారినైనా సరే ఆ పిల్లవాడికి న్యాయం జరిగేంత వరకు, దాంట్లో ఎంతమంది బాధితులు ఉన్నారో, ఎంతమంది ఆ పిల్లోడిని ఇబ్బంది పెట్టారో, ఏ పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, వైసీపీ ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఎమ్మెల్యే గారు ఇదివరకే పోలీస్ యంత్రాంగంతో కూడా మాట్లాడటం జరిగింది. తప్పు ఎవరు చేసినా తప్పు, వెంటనే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. 11వ జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ చేనేత కార్మికులు కలిసి వెంకటగిరి క్రాస్ రోడ్ కూడలి నుంచి త్రిభువన్ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. గురువారం ఉదయం స్థానిక వెంకటగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ అనంతరం పద్మశాలి కళ్యాణ మండపం నందు ఘనంగా ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్థానిక వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ముందుగా అందరికీ 11వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే, ఇది 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవంగా మనకి గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఈ చేనేత దినోత్సవం చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. గడిచిన సంవత్సరం కూడా నాకు గుర్తుంది, మనందరికీ కూడా గుర్తుంది, ఇదే సభా వేదిక మీద ఎమ్మెల్యే గారు, మేము, మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆసీనులయ్యాము. గడిచిన సంవత్సరం చాలా వరకు మీకున్నటువంటి సమస్యల్ని మనము పరిష్కారం చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా నేతలకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుగుణంగా పనిచేస్తుందనేది మీ అందరికి తెలియజేస్తున్నాం. 1000 కుటుంబాలకు గాను సుమారుగా 5712 కుటుంబాలకు మనకి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తుందంటే సుమారుగా ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఈ పెన్షన్ అందిస్తున్నాం అనేది మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా వెంకటగిరిలోనే 1,52,00,000తో 180 మంది చేనేత కార్మికులతో పోలేరమ్మ చేనేత క్లస్టర్, శ్రీకాళహస్తిలో 191 మందితో 96 లక్షలతో శ్రీకాళహస్తీశ్వర స్మాల్ క్లస్టర్, అలాగే నారాయణవనంలో 171 మంది కార్మికులతో ప్రదేశాల్లో కేంద్ర రాష్ట్రం నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ మరియు ఎక్స్పోలో పాల్గొని తమ వెంకటగిరి పట్టు మరియు కాటన్ చీరలు, జందాని చీరలు, వాలా ఈవినింగ్స్ ను టాటా, తనేరా, అదేవిధంగా ఆదిత్య బిర్లా, ఆద్యం గ్రూప్ కార్మికులకు ఎక్కువ సంఖ్యలో ముద్రా రుణములు ఎల్డిఎం గారు ఇక్కడ ఉన్నారు. ఎల్డిఎం ద్వారా ఇంకా ముద్రా లోన్స్ ఎక్కువ ఇవ్వాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ ఉన్నటువంటి లోన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మనం అది ఈరోజు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా ఇంక్రీజ్ చేయాలని కూడా మీ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ ఇండివిజువల్ వర్క్ షీట్స్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా పరిశీలనలో ఉండి ఖచ్చితంగా అవన్నీ కూడా ఇండివిజువల్ వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డైయింగ్, మార్పింగ్, సైజింగ్ వంటి ప్రీలూమ్ యాక్టివిటీస్ కూడా కామన్ వర్క్ షీట్ మంజూరు చేయడం కోసం కూడా స్థలము గుర్తించడం జరుగుతుందనేది ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. మీ అందరి కోసం ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకో రాను ఒక సంవత్సరంలో ఇన్ని చర్యలు తీసుకుంది. ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ఎక్కువ ప్రైస్ రావాలనేదే మా ఉద్దేశం. దానికోసం కూడా పెద్దవాళ్ళతో టైఅప్ అయి మీకు ఎక్కువ అధిక లాభాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి ఈరోజు 11వ జాతీయ చేనేత దినోత్సవానికి వచ్చేసినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి నగరంలో బుధవారం రాత్రి పవన్ అనే యువకులపై దాడి చేస్తున్న వీడియో వైరల్ అవ్వడంతో ఈస్ట్ పోలీసులు అప్రమత్తమై టీములుగా ఏర్పడి నిందితుల కోసం గాలించి 2 నిందితులను అరెస్ట్ చేశామని ఈస్ట్ డీఎస్పీ తెలిపారు. దాడి చేసిన నిందితులలో ఒకరు పరారీలో ఉన్నారని పోలీసులు గాలిస్తున్నారని అన్నారు. వివరాలను డీఎస్పీ మీడియాకు తెలిపారు. లాస్ట్ నైట్ అరౌండ్ 9:30 గంటలకి ఒక వీడియో వైరల్ అయి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియోలో ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి కొడుతూ ఇంకొక వ్యక్తి పక్కన కూర్చున్నట్లు ఆ వీడియోలో ఉన్నది. దాన్ని మా సోర్సెస్ ద్వారా గుర్తిస్తే అందులో కొడుతున్న వ్యక్తి దినేష్ అని, పక్కన కూర్చున్న వ్యక్తి అనిల్ రెడ్డి అని తెలిసింది. ఈ అనిల్ రెడ్డి భూమా కరుణాకర్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిసింది. తర్వాత ఆ కొడుతున్న వ్యక్తి దినేష్ అని, ఎవరైతే బాధించబడుతున్నాడో ఆ యువకుడు పవన్ అని, అతనిది పులిచెర్ల మండలం మొవల చెరువు గ్రామం అని తెలిసింది. తర్వాత ఈ ఎవరైతే కొడుతున్నారో వారి కోసం పార్టీస్ని పంపించడం జరిగింది. తర్వాత అనిల్ రెడ్డిని, తర్వాత జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక దినేష్ కోసం ఒక పార్టీని పంపించాము. ఈ పవన్ కోసం విచారించగా నిన్న ఉదయం 9 గంటలకి రైల్వే స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకొని ఈ అనిల్ రెడ్డి ఆఫీస్కి తీసుకొని పోయినట్లు, ఆ ఆఫీసులో వారికి మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర బాడుకు తీసుకొని దాని రెంట్ కానీ మోటార్ సైకిల్ కానీ రిటర్న్ ఇవ్వలేదనే నెపంతో అతన్ని బాగా కొట్టి బాధించడం జరిగింది. ఈ సబ్సిక్వెంట్గా ఈ పవన్ ఫాదరు వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి డబ్బులు ఇస్తానని అష్యూరెన్స్ ఫోన్లో ఇస్తే పవన్ని వదిలిపెట్టామని వీళ్ళు చెప్తున్నారు. పవన్ కోసం గాలిస్తున్నాము, పవన్ని త్వరలో ట్రేస్ చేస్తాం. సమాచారం మేరకు ఈ వీళ్ళ దగ్గర మోటార్ సైకిళ్ళు తీసుకొని అది రిటర్న్ ఇవ్వలేదనేది మనకున్న సమాచారం. ముద్దాయిలు చెప్పిన దాన్ని బట్టి మనకి పవన్ వస్తే అసలు ఏంటి సమాచారము, ఎందుకు వాళ్ళు బంధించారు అనేది మనం పవన్ ట్రేస్ చేసుకోగలిగితే అది తెలుస్తుంది. 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఈ అనిల్ రెడ్డి అనే వ్యక్తి. అవి వివిధ దశల్లో వివిధ పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నాయి. సెట్టిపల్లి భూ బాధితులకు జీవో మార్పు చేసి న్యాయం చేస్తానని తెలిపిన కూటమి ప్రభుత్వం 6వ తేదీ జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీవో మార్పు చేయకుండా ద్రోహం చేసిందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆరోపించారు. జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా వేదన పడుతున్న సెట్టిపల్లి భూ బాధితులకు న్యాయం చేస్తామని వాగ్దానాలు చేసి జీవో మార్చి న్యాయం చేయలేని దుస్థితిలో ఉందని అన్నారు. సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిన్న 6వ తేదీ జరిగిన మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తొడాకి జీవో మార్చి పంపిస్తామని చెప్పి ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ప్రజల ఆశల మీద నీళ్లు చల్లారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తొడా చైర్మన్, జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా మీకు ఈ మంత్రివర్గంలో మీ జీవో మార్పు జరుగుతుందని చెప్పి ఆశగా ఎదురు చూశారు. కానీ వారి మాటలు కూడా విలువ లేకపోయింది. స్వయంగా ఇన్ఛార్జి మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు ఆ కమిటీ అధ్యక్షుడికి రాధాకృష్ణకి చెప్పారు, మీది అయిపోతుందా అని చెప్పేసి. సిసిఎల్ఏ కమిషనర్ గారు కూడా చెప్పారు. కానీ ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కార్పొరేట్లకి వాళ్ళకి సంబంధించిన భూములు బదిలీ చేయడము, వారికి భూములు అప్పచెప్పడము, లేదా ప్రజల మీద భారాలు వేయడము, ప్రజలకు సంబంధించిన ఇటువంటి కార్యక్రమాలు తప్ప వారికి ఉపయోగపడేటి ఈరోజు తిరుపతి ప్రజలు మొత్తం దాదాపు 3,500 మంది ప్రజలకు సంబంధించిన సమస్యలు వాళ్ళ దృష్టికి రాలేదంటే ఇప్పటికీ 4
మంత్రివర్గాలకు వాయిదా వేసుకుంటూ చేస్తున్నారు. జనవరిలో జిల్లా కలెక్టర్ పంపిస్తే ఇప్పటి వరకు కాలేదంటే ఇంతకన్నా బాధ్యతారాహిత్యం ఇంకొకటి లేదు. తిరుపతి ప్రజల పట్ల చాలా తీవ్రమైన వివక్షత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాటిస్తూ ఉంది. అక్కడున్న ఎమ్మెల్యే కూడా ఏమి ఎరగనట్టుగా కూర్చోమన్నాడు. ఇది సరైనది కాదు. బయటకు వచ్చి ఈరోజు వారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారులందరూ కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు చెల్లించి వాటికి వడ్డీలు కట్టుకోలేకుండా అటు ఇల్లు కట్టుకోలేకుండా 15 ఏళ్లుగా ఈ రకంగా అవస్థ పడతా ఉంటే ఇదేనా ఈ న్యాయం అని చెప్పేసి అడుగుతున్నాను. తిరుపతి యూనివర్సిటీలో నేను చదివినాను, తిరుపతి అంటే నాకు ప్రేమ, వెంకటేశ్వర స్వామి అంటే నాకు అభిమానం అని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి ఏ బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు? కనీసమైన బాధ్యతగా వ్యవహరించాల్సిన పని లేదా అని చెప్పి అడుగుతున్నాను. ఆయనే స్వయంగా కలిశారు, లబ్ధిదారులు కలిసి అయిపోతున్నాయా మీ సమస్య, కలెక్టర్ గారు ఎందుకు కాలేదని చెప్తున్నారు. ఇంత ఉంటే కూడా కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఈ పరిస్థితిని సిపిఎం పార్టీ ఖండిస్తా ఉంది. లబ్ధిదారులందరూ కూడా సమావేశమై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడడానికి సిద్ధమవుతున్నారు. ఆ పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. రాబోయే కాలంలో అందరినీ కలుపుకొని ఈ జీవో మార్పు చేసి తుడాకు అప్పగించేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. లేదంటే పాత జీవోని, పాత ఇంతకుముందు తుడాకు ఉంది, ఆ జీవోని కన్ఫర్మ్ చేస్తే కూడా సరిపోతుంది. అది కూడా చేయకుండా వాళ్ళని హింసిస్తున్నారు, వేధిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి సిపిఎం పార్టీగా వాళ్ళ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తుంది. ఆ ప్లాట్దారులు కూడా పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు. మన విన్నతులతోనూ మన యొక్క విజ్ఞప్తులతోనూ వాడు ఏం కన్ను తెరిచే పరిస్థితి లేదు. దీన్ని ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటుకి సిద్ధం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది. చంద్రగిరిలో ఎమ్మెల్యే నాని అవినీతి దొంగ ఓట్లతో గెలిచారని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, మల్లవరంలోని వందలాది దొంగ ఓట్లు వేసిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందని, తమ నాయకుడు దొంగ ఓట్లు చేశారని నిరూపిస్తే తాము జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని మల్లవరం టీడీపీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి సవాల్ విసిరారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ చంద్రగిరి కాన్స్టిట్యూషన్లో మా ఎమ్మెల్యే నాని గారిని అవినీతిపరుడు, దొంగ ఓట్లతో గెలిచినారనేసని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడికి న్యాయము? గతంలో ఎన్ని రోజులు రోడ్డు మీద కూర్చున్నారు నాని గారు, వాళ్ళ భార్య గారు, కొడుకు, మేము కార్యకర్తలు అందరూ చేరి ఎండకి వానకి అన్ని దగ్గర రోడ్డు మీద కూర్చున్నాం. అయినా కానీ సౌరెడ్డి దొంగ ఓట్లు కంటిన్యూగా చేపించాడు. ఒక మల్లవరం పంచాయతీలోనే 300 నుంచి 500 వరకు మేము డిలీట్ చేయించినాం దగ్గరుండి. నానన్న గట్టిగా కూర్చొని మాట్లాడడంతో అన్ని డిలీట్ చేయించినాం. ఈ పొద్దు వైఎస్ఆర్ నాయకులు దొంగ ఓట్లతో గెలిచినారు అనేదానికి ఒక్కరవన్న సిగ్గుండాలి. వాళ్ళు మాట్లాడడమే అసలు ఎవరికి అర్థం కావడం లేదు. వాళ్ళ బిగ్ బాసు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతంత సంపాదించినారు, ఎన్ని అవినీతులు చేసినారు, ఇప్పుడు ఏ కుంభకోణాల్లో లోపల ఉన్నారో అవన్నీ తెలుస్తూ ఉంది. అయినా కానీ మా నాన్నను మాట్లాడుతున్నాడు. మా నాన్నన్న కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా ఏదైనా చేసినాడు అని నిరూపిస్తే మా కార్యకర్తలు కూడా మేము లోపల పోయేదానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా నాన్న మాదిరితో ఎట్టి పరిస్థితుల్లో ఏది కానీ చేయుడు. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఈ చంద్రగిరి కాన్స్టిట్యూషన్లో ఎంత స్ట్రాంగ్గా ఉండారు అనేది సెంట్రల్ వరకు పూర్తిగా తెలుసు. ఈ నాని అనేది ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి పాల్పడు. ఇంకోటి ఏమరా అంటే మా కార్యకర్తల కోసము యాడికైనా వచ్చి ఏమైనా చేసేదానికి సిద్ధమని చెప్తున్నాడు. మా మల్లవరం పంచాయతీలో మా సర్పంచ్ తిమ్మారెడ్డి, అతని భార్య భారతి గారు ఇద్దరు చేరి అవినీతి 1.5 కోటి పైన తినేసినారు. సురేష్ బాబు లెక్కల్లో ఇది చూపించిన తర్వాత దానికి కూడా మా నాన్న మీరు తొందరపడద్దండి, అధికారులు వాళ్ళు ఓపికగా చేస్తారు, మనం అధికారులను ఏం మాట్లాడకూడదు, అధికారులు మనకి ఎట్టి పరిస్థితుల్లో ఏది పెండింగ్ పెట్టకుండా చేస్తారు అని చెప్పేసి మాకు చెప్తున్నాడు. అధికారులని ఇంకొకటి అన్నీ ఖచ్చితంగా చూసుకునేది మా నాన్న. అది వదిలేసి ఎంచోపిన అవినీతి చేసినారంటట. మా మల్లారం పంచాయతీలో 1.5 కోటిని కూడా కలెక్టర్ ద్వారా డిఎల్ఓ దగ్గర డిపిఓ అందరూ కలిసి 1.5 కోటి తేలిన తర్వాత ఇప్పుడు మా నాన్న ఒకటే హామీ ఇచ్చున్నాడు. అతి తొందరలో వాళ్ళని ఏం చేయాలనో చట్టపరంగా చేసి నేను చూపిస్తాను, ఆ ఎర్దాకు మీరు ఏది మాట్లాడకూడదు అంటున్నారు. గ్రామ మీటింగ్ జరిగితే కూడా గ్రామ కమిటీ తెలుగుదేశం వాళ్ళు అడిగిపోతే ఏదో బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి బూతులు మాట్లాడేది చిన్న కార్యకర్త కాడి నుండి పెద్ద ఎమ్మెల్యే వరకు, సీఎం వరకు, వాళ్ళు మాజీ సీఎం వరకు అలవాటు అయిపోయింది వాళ్ళకి. దాన్ని మనం ఏమి చేయలేం. అతి తొందరలో మల్లవరం పంచాయతీలో ఉండే సర్పంచ్ కూడా లోపల పోతారు. అది నానన్న మాకు ఆఫీసుల ద్వారా హెల్ప్ చేసిస్తాడు తెలియజేస్తున్నాం.
తిరుపతిలో ఒక యువకుడిపైన దాడి చేసింది జనసేన నాయకుడు దినేష్ అని ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏం చేయాలో తెలియక ఇది వైసీపీ నాయకుల పని అంటూ వైసీపీ నాయకులపైన అక్రమ కేసు పెట్టి కూటమి నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని తాము న్యాయస్థానంలో న్యాయం జరిగే వరకు పోరాడతామని వైసీపీ యువజన విభాగం నాయకులు పసుపులేటి సురేష్, మల్లం రవికుమార్ రెడ్డిలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐకు ఆధారాలతో ఉన్న వినతి పత్రాన్ని అందజేశామని అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది పని కట్టుకొని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దాడి చేస్తున్నటువంటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆ వీడియోని ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి భూమన అభినయ్ రెడ్డి గారికి ఆపాదిస్తూ హత్య రాజకీయాలు, దోపిడీలు, కిడ్నాపులంటూ ఇష్టం వచ్చినటువంటి రీతిలో కథలను అల్లి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోలీస్ అధికారులకి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. ఎవరైతే దాడి చేశారో అతను స్వయాన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త దినేష్ అలియాస్ సెటిల్మెంట్ దినేష్. అతను ఎమ్మెల్యే గారితో, తిరుపతి ఎమ్మెల్యే గారితో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆధారాలు, అతను క్రియాశీలక కార్యకర్త అని చెప్పడానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా పోలీసు అధికారులకి సమర్పించడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసు అధికారులు కేవలం అనిల్ పైన చర్యలు తీసుకోవడము, అనిల్ పైన వివిధ రకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం చూస్తుంటే దీని వెనక చాలా కుట్ర కోణాలు దాగి ఉన్నాయని అర్థమైంది. తొలుత అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మా మీదకు నెపం నెట్టేటువంటి పని చేశారు. తీరా మేము ఆధారాలతో ప్రతిఘటించేసరికి మళ్ళీ ఇది అనిల్ రెడ్డి కార్యాలయంలో జరిగింది, కావాలంటే చూడండి అంటున్నారు. అయ్యా, దాడి చేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీనా కాదా? అతను ఎమ్మెల్యేతో పాటు సఖ్యతగా కార్యక్రమాల్లో పాల్గొన్న లేదా? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చెల్లేటువంటి విక్రమం. గతంలో కూడా అతను అనేక మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అతను వసూళ్లకు పాల్పడితే అనిల్ రెడ్డి ద్విచక్ర వాహనాలను రెంటల్కి ఇచ్చేటువంటి క్రమంలో అతను బైకు తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో తాకట్టు పెట్టాడు. ఈ పవన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే బాధితుడని చెప్తున్నారో అతను అనిల్ రెడ్డి సంస్థకు సంబంధించి బైకును తీసుకెళ్లి తాకట్టు పెట్టేస్తే దానిని ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో దినేష్ అనేటువంటి వ్యక్తి కూడా తనకు కూడా ఏదో లావాదేవీ ఉంది, నాకు కూడా నువ్వు డబ్బులు ఇవ్వాలని అతను దాడి చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మళ్ళీ ఎవరైతే బాధితుడు ఉన్నాడో, పవన్ ఎవరైతే దెబ్బలు తిన్నాడో అతను లేటెస్ట్గా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. వీడియో సారాంశం ఏంటంటే, కొట్టినటువంటి వ్యక్తి మా అన్న, నన్ను ఒక తమ్ముడుగా మందలిచ్చాడని చెప్పుకుంటున్నాడు. అంటే ఎంత దారుణం అంటే ఇది! ఒక వ్యక్తి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించి మీరు వీడియో పోస్ట్ చేయడము, దానిని మేము ప్రతిఘటిస్తూ మాకు సంబంధం లేదని చెప్పేసి ఆధారాలను సమర్పించేసరికి ఇది ఎక్కడ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి మెడకు చుట్టుకుంటుందేమోనని వెనువెంటనే ఆ కొట్టినటువంటి వ్యక్తి మా సోదరుడు నన్ను సహృద్భావంతో తప్పుల్లో మందలించాడని చెప్తున్నాడు. ఇదేనా పోలీసు అధికారులు ప్రవర్తించేటువంటి తీరు? ఇదేనా ప్రభుత్వ నాయకులు స్పందించేటువంటి తీరు? అంటే మా మీద బురద చల్లితే మేము ఏమాత్రం కూడా మీరు చేసేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఎంతసేపు కూడా మీరు ఏ రకంగా అయితే హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చారో ఆ రీతిలోనే ఇలాగ తప్పుడు కథనాలను అల్లి ఒక వ్యక్తి భూమన అభినయ్ రెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలతో వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటువంటి విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. న్యాయస్థానాల్లో సవాల్ చేస్తాం. మీరు ఏదైతే తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా మేము న్యాయబద్ధంగా లీగల్గా వెళ్తాం. పరువు నష్టం దావా వేస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళని వదిలేటువంటి ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ భూమన అభినయ్ గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరాభిమానాన్ని చూసి ఓర్వలేక ఈ కూటమి ప్రభుత్వం కావాలనే అక్కస్సుతో ఏదో ఒక బురద జల్లాలన్నటువంటి నెపంతో ఈరోజు తెలుగుదేశం సంబంధించినటువంటి తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మహేష్ యాదవ్ అలియాస్ మక్కీ ఈ రోజున సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎక్కడో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దాడి చేసినటువంటి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇది అభినయ్ గారు చేసినటువంటి కుట్రగా ప్రజలకు తెలియపరచాలి, ఆయన మీద బురద జల్లాలన్నటువంటి నెపంతో ఈరోజు నా వీడియోని
పోస్ట్ చేయడం జరిగింది. ఇదే వీడియోని తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకులు కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి వాస్తవానికి వస్తే ఆ మహేష్ అనేటువంటి వ్యక్తి చంద్రగిరి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పిఏనని చెప్పుకొని పవన్ అనేటువంటి వ్యక్తి, అతను ఒక క్యాబ్ డ్రైవర్. ఇతను ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఏమంటే, అతను ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర 50,000 రూపాయలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి వద్ద నుంచి 50,000 రూపాయల డబ్బులను వసూలు చేసినటువంటి వ్యక్తిగా ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు దినేష్ అలియా సెటిల్మెంట్ దినేష్ అనేటువంటి వ్యక్తి క్రియాశీలకంగా జనసేనకు సంబంధించినటువంటి, తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విస్తృతంగా అతను పాల్గొనడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే పక్కన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు. అదే పక్కన దినేష్ అనేటువంటి వ్యక్తి కూడా ఐడి కార్డుతో సహా కూడా ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. అంటే వీళ్ళు చేసినటువంటి దాడిని పూర్తిగా అభినయ్ గారు చేసినటువంటి దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి వాళ్ళు విఫలమైనారు. ఈరోజు మేము సాక్ష్యాధారాలతో సహా ఈరోజు సీఏ గారి దగ్గరికి వచ్చి ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా తీసుకొని ఎవరైతే ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా భూమన అభినయ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేశారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున సీఏ గారు కూడా మేము ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడం. ప్రముఖ చీరల బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ షోరూమ్ను తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్డులో గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ డైరెక్టర్ రాజేష్ అన్నం మాట్లాడారు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, ఈరోజు జై శ్రీమన్నారాయణ. ఈరోజు వరాహ జయంతి, చాలా విశేషమైన రోజు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద తన వేంగడమని వైకుంఠంలో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాడు. 7 కొండలు అని మనం దర్శిస్తుంటాం. అలాంటి ఆ పర్వతం మీద శ్రీనివాసస్వామి ఉండడానికి కూడా వరాహస్వామి జాగా ఇచ్చాడు. ఈ భూమి మొత్తం వరాహస్వామి. అందుకే వరాహ క్షేత్ర విభూషణస్య అంటారు. అలాంటి ఈ వరాహ క్షేత్రం వెంకటేశ్వర స్వామి వైభవం ఎంత గొప్పగా ఉందో మనం చూస్తున్నాం. వరాహస్వామి అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి చిన్న వసతి తీసుకుని ఇప్పుడు ఎంత పెద్దవాడయ్యాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా మనకి దర్శనమిస్తున్నాడు. అలాగే ఈ వరాహ జయంతి రోజున వరమహాలక్ష్మి తిరుపతిలో ఒక బ్రాంచి ఆరంభించి 7 లోకాలకి సమస్తమైనటువంటి సంపదల్ని అందించేంతగా భగవంతుడు ఈ వరమహాలక్ష్మిని అనుగ్రహించాలి. ఎందుకంటే వరాహ జయంతి ఈరోజు చాలా మంచి రోజు. ఇలాంటి రోజున వరమహాలక్ష్మి, ఆ రోజు వరాహ జయంతి స్వామి అవతరణమే భూ సముద్రణ కోసం. ఈరోజు మహాలక్ష్మిని కూడా ఉద్ధరిస్తున్నాడు. ధనాన్ని కూడా బాగుగా సద్వినియోగం మనుషులు చేసుకోవాలి. అందుకోసం మన వరమహాలక్ష్మి ధనాన్ని సద్వినియోగం చేసే దిశలో మంచి వస్త్రాలను లోకానికి అందిస్తుంది. మేము చాలా బ్రాంచెస్ వెళ్ళాం మా గురువుగారితో పాటు. చాలామంది ఇలాంటి షోరూమ్స్ ఉన్న వరమహాలక్ష్మికి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే దేవాలయంలాగా ఈ వ్యాపార సంస్థను చూపిస్తుంది. ఎవరు వచ్చినా వస్త్రాలతో పాటు ప్రసాదాన్ని కూడా తీసుకువెళ్తుంటారు. చక్కగా వచ్చిన వారికి ప్రసాదాన్ని కూడా అందిస్తూ ఓ మంచి భావాన్ని అందింపజేసే వస్త్రాలను అందించడం మా కళ్యాణ్ గారి సోదరుడు వారి బృందం అంతా కూడా చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పుడు స్వామిని ప్రార్థన చేస్తూ ఉంటాం. భగవంతుని వైభవాన్ని చక్కగా కొనసాగింపు చేస్తూ ఉండేవారి వైభవం కూడా పెరగాలి. ఇది 1 శాఖ 2 శాఖలు కాదు, 70 శాఖలు అయినాయి. పరమాత్మ యొక్క భుజాలు సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనకి వేదం చెప్తుంది. అనేక భుజాలు, అనేక చేతులు, అనేక పాదాలు అంటూ ఉంటారు కదా. అలాగా అనేక శాఖోపశాఖలుగా వరమహాలక్ష్మి విస్తరించి ఇక్కడ ఆహార్యం బట్ట కట్టుకునే వారంతా కూడా ప్రతి స్త్రీ మహాలక్ష్మిలా ఉండాలి.
లోకమంతా కూడా మన భారతదేశాన్ని చూసి గర్వించేలాగా మంచి వస్త్రాలు ఇక్కడ అందించాలి, అలా ఎదగాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ స్త్రీని చూసినా మనకి మహాలక్ష్మి కనిపించాలి తప్ప జ్యేష్ఠాదేవి కనిపించకూడదు. అందుకని ఈ వరమహాలక్ష్మి ఆ రకంగా ఎదగాలి అని స్త్రీలకి సంరక్షణనిచ్చే మంచి దిశగా వాళ్ళ అభిరుచుల్ని తీర్చేలా మంచి వస్త్రాలని, నిండైన వస్త్రాలని అందించే వరమహాలక్ష్మికి అనేక మంగళాశాసనాలు చేస్తూ వారి కుటుంబ సభ్యులు శ్రీమాన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రసాద్ గారు, వారి బావగారు, వారందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవాళ ఎస్ఎస్కేఎల్ బ్రాంచ్లో 70th షోరూమ్ ఇవాళ ఏడుకొండలవాడి సన్నిధిలో 7వ తారీఖు మా 70వ షోరూము ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. 7/7/7 బాగా కలిసి వచ్చింది మాకు. ఈ 7వ తారీఖే 70వ షోరూము ఏడుకొండలవారి సన్నిధిలో మేము ఇలా ఓపెన్ చేయటము, అలానే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారిని దగ్గర చైర్మన్గా చేస్తున్న బిఆర్ నాయుడు గారు వారి స్వహస్తాలతో మా షోరూమ్ని ప్రారంభించారు. అలానే అహోబలి చిన్నజేరి స్వామివారు జ్యోతి ప్రజ్వలన చేశారు. చాలా సంతోషంగా ఉంది. వరమహాలక్ష్మి సిల్క్స్ అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇది కంచి ధరలకే ఇక్కడ పట్టు చీరలు లభ్యమవుతాయి. రానున్న పండుగలకి ఈ తిరుపతి వాసులందరూ మా షోరూమ్కి సందర్శించి మా వెరైటీస్ చూడాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. యువకునిపై దాడి ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్న ఈస్ట్ పోలీసులు. తమ పార్టీ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్న వైసీపీ నాయకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.